కాలు దొక్కినప్పుడే తెలుస్తుంది కాపురం చేసే కళ అని అంటారు. అధికారంలోకి వచ్చిన నెల రోజులల్లనే టీడీపీ జనసేన కాపురం బజారుకెక్కింది. పింఛన్లు వంచే కాడ నేను ముందంటే నేను ముందు అని జుట్లు పట్టుకునే కాడికి వచ్చింది. పరమానందయ్య శిష్యుల కథ తెలుసు కదా. వాళ్ళ గురువు గారు ఒక సూది తీసుకురమ్మని చెప్తే 10 మంది శిష్యులు కలిసి ఆ సూదిని ఒక మొద్దుకు గుచ్చి ఆ మొద్దును గురువు దగ్గరికి మోసుకపోతారు. టీడీపీ జనసేన పంచాయతీ కూడా గట్లనే ఉన్నది. ఇప్పుడు అవ్వతాతలకు పింఛన్లు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుతారు కదా, అగో అక్కడ 2 పార్టీల లీడర్లకు లొల్లయింది. టీడీపీ వాళ్ళు ఎట్లా ఆగం చేస్తున్నారో ఇగో ఈ జనసేన మేడం చెప్తున్నది వినండి. మేము వచ్చేసి మమ్మల్ని ఇలా వచ్చేసి అది కరెక్ట్ కాదు కదా. లేడీస్ దగ్గరికి వెళ్ళడం ఆయన వచ్చి మీద పడిపోతున్నాడండి. అదే అంటుంది మీరే. పింఛన్లు వంచుతుంటే టీడీపీలు ఈ వీర మహిళ మీదికి పోయినరట. ఏందయ్యా మీరు బాబు, మీరు లేకపోతే అసలు టీడీపీ అధికారంలోకి వస్తుండేనా అని మస్తు బాధపడుకుంటా చెప్పింది అక్క. ఇక్కడ ఉంది ఇంకో మేము వెళ్ళాం, ఫస్ట్ అలపు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే లేదు అతను కూడా అన్నారు ఈ పెన్షన్ కాదు ఆ పెన్షన్ కి రావాలి, వస్తావా లేదా, నేను చెప్పినట్టు మీరు వినాలి అంతే అని అతను కూడా అన్నారు. అతను ఇంకా కాంప్రమైజ్ అయ్యే వాళ్ళకి తెలుసు కాబట్టి మేమే కాంప్రమైజ్ అయ్యాం. ఎవరు చేస్తాడు వర్క్, ఎవరు చేస్తారండి? విన్నరా, పింఛన్లు వంచే కాడొచ్చింది లొల్లంతా. అది వరకు రామ సక్కదనాల వాలంటీర్లు పొద్దున్నే 6 గొట్టంగా తలుపు కొట్టి పింఛన్లు ఇచ్చిపోయేటోళ్ళు. ఇగో ఇప్పుడు ఇట్లా 2 పార్టీల లీడర్లు ఎవ్వలకు వాళ్ళు క్రెడిట్ కొట్టేయాలని పొగళ్ళు నొగలు తిట్టుకుంటున్నారు ఇట్లా.